బారా షహీద్ దర్గాలో రొట్టెల పండగ ఫెస్టివల్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డిలు, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, ఎమ్మెల్యే కాకర్ల సురేష్లు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రులకు దర్గా కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, శాల్వాలతో సత్కరించారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముందుగా రొట్టెల పండుగ పోస్టర్ను ఆవిష్కరించారు. తదనంతరం 70 మంది దర్గా కమిటీ సభ్యులచే మంత్రులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డిలు మాట్లాడుతూ అందరూ సమన్వయంతో పనిచేసి 5 రోజుల పాటు జరిగే రొట్టెల పండుగను విజయవంతం చేయాలని సూచించారు. పండగకి లక్షలాది మందిగా వచ్చే భక్తులకి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్గా కమిటీతో పాటు జిల్లా యంత్రాంగం, పోలీస్ అధికారులు, కార్పొరేషన్ సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మేము ఉత్సవ కమిటీ 2024 సభ్యులుగా నియమితులయ్యాము. ఇక్కడ మా కార్యాలయంలోని విధులు మరియు బాధ్యతలను మా శక్తి మేరకు ఉత్సవ కమిటీ చైర్మన్ గా ప్రమాణం చేసిన శ్రీ ఖాదర్ బాషా గారు ఇప్పుడు ఈ సభను చేసి మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాం. శ్రీ హజరత్ బారా షహీద్ దర్గా పండుగ 2020 ఇక్కడున్న జోన్లన్నింటిలో కూడా వారి ప్రత్యేక కూడా అన్ని సౌకర్యాలు కూడా వారి సూచనలు, వారి సలహాల మేరకు ఈ కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ వాళ్ళందరికీ నా యొక్క శుభాకాంక్షలు. చాలా సంతోషం మీ అందరితో ఇప్పుడు ఇక్కడ ఉంటాం. ఎందుకంటే 2014 నుంచి 19 దాకా నేను ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాను. ఆ రోజు 2014లో ఫస్ట్ టైం ఈ బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకి అరేంజ్మెంట్స్లో ఆ రోజు అజీజ్ గారితో మాట్లాడా. అజీజ్ మేయర్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఫస్ట్ చూసినప్పుడు అక్కడ చెరువులో పురుగులు ఉండేవి. పురుగులు తెలుస్తుండేవి రకరకాల. సరే టాయిలెట్స్ అంటే అది చెప్పాడు. అక్కడే టాయిలెట్స్, అక్కడ లారీలు క్లీన్ చేస్తుండేవాడు, లారీలు. అప్పుడు నేను అజీజ్తో మాట్లాడటం, ఇది ఒక పవిత్రమైన స్థలం, దీన్ని బాగా డెవలప్ చేస్తానని ఉద్దేశంతో ఆ రోజు మాట్లాడి ఫస్ట్ ఇమీడియట్గా మొబైల్ టాయిలెట్స్ పెట్టాం. ఫస్ట్ మొబైల్ టాయిలెట్స్ పెట్టేది టైం లేక. తర్వాత నెక్స్ట్ పర్మనెంట్ టాయిలెట్స్ కట్టమని చెప్పాను. అజీజ్ గారు యాక్చువల్గా నెక్స్ట్ టాయిలెట్స్ కట్టడం, ఒక హాల్ కట్టడం, తర్వాత గంట సిమెంట్ రోడ్ వేయడం, తర్వాత ఘాట్. అప్పుడు ఘాట్ కూడా లేదు. ఐ థింక్ ఫస్ట్ సెకండ్ రెండింటికి లేదు ఘాట్. తర్వాత నేను గోదావరి పుష్కరాలకి కన్వీనర్ని. అక్కడ దాదాపు 5.7 కిలోమీటర్లు ఘాట్ కట్టాము. 5.7 కిలోమీటర్లు గోదావరి పుష్కరాల్లో. అప్పుడు నేను అజీజ్ అన్న ఇక్కడ కూడా మంచి ఘాట్ కడతాను, డిజైన్ చేయమంటే ఆయన డిజైన్ చేశారు. ఆ ఘాట్ కట్టడం జరిగింది. తర్వాత ట్రీ ప్లాంటేషన్స్ అన్ని చక్కగా చేశారు. ఈ విధంగా ఇక్కడ ఒక మంచి ప్రేయర్ హాల్ కట్టాలని ప్లాన్ చేశారు. ఆ ప్రేయర్ హాల్ చాలా శాంక్షన్ చేశాం. నేను ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి రొట్టెల పండుగ తీసుకురావటం, అప్పుడు 15 కోట్లు 20 కోట్లు కూడా శాంక్షన్ చేశారు. ఇలా ఇక్కడ అవన్నీ చేయటం వల్ల 2014కి రొట్టెల పండుగ వచ్చిన వాడు 4 లక్షల మంది. 2014 ఇక్కడ రొట్టెల పండుగ వచ్చిన వాడు 4 లక్షలు. 2019కి రొట్టెల పండుగ వచ్చింది 20 లక్షల మంది. 5 లక్షలు పెరిగారు. పెరగటానికి కారణం ఏంటంటే ఏర్పాటు చేస్తే వస్తలేదు. ఎందుకంటే ఆ రోజు వచ్చేవాడు అడిగాను, నేను చాలా అడిగాను, మీరు పోయినసారి వచ్చారు కదా. ఎందుకంటే అందరూ పెద్దవాడు వచ్చేవాడు, పిల్లలు వచ్చేవాడు కాదు. వాళ్ళతోటే పిల్లలు వచ్చేవాడు కాదు. నేను వాడు అడిగితే మీరే వస్తున్నారు, మీ పిల్లలు రావట్లేదంటే
సార్ లాస్ట్ టైం మా పిల్లలు వచ్చారు, ఇక్కడ ఉన్న వసతులు చూసి మళ్ళీ రావట్లేదు వాళ్ళు, మా బతుకు అంటున్నారు అని వాళ్ళు చెప్పిన తర్వాతే నేను యాక్చువల్లీ ఘాటు కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, ఇట్లా ప్రజల అభిప్రాయాలు చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ ప్రేయర్ హాల్ ఒకటి కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఖజానా పూర్తిగా ఖాళీ ఉంది. ఈరోజు ఖజానా టోటల్ ఖాళీ. ఎంత ఖాళీ అంటే ఈరోజు ఇక్కడ ఈ షాప్స్ వాటికి ఆక్షన్ వాడారు 1,57,00,000. నేను ఆ మంత్రి గారిని సెక్రటరీ పిలిచి మా 1,57,00,000 వాళ్ళు ఇచ్చేమని కూర్చున్నా, చామలో కూర్చున్నా. ఆయన వాళ్ళ సెక్రటరీ సీఓలు ఆ పుస్తకాలు తీసుకొచ్చి ముందేశారు. ముందేసి సార్ 33% మేము పట్టుకొని మీకు ఇవ్వాలా, అది చట్టం ఏం చేయమంటారు చెప్పమన్నారు. ఇక చట్టం చెప్పిన తర్వాత నేనేం చేస్తాను, సరే అది పట్టుకొని నా బ్యాలెన్స్ 1 crore ఇవ్వమన్నారు. ఆ 1 crore ఇస్తున్నారు. ఇది రాష్ట్ర పండుగ కాబట్టి కొంత ఫండ్ ఇవ్వమంటే ఒక 50,00,000 మళ్ళా పెట్టారు. ఒక 50,00,000 కూడా వస్తుంది. అది 1,50,00,000 వస్తుంది. అది మున్సిపల్ కమిషన్ గారి ఎస్టిమేషన్ ప్రకారం 3,03,00,000 అవుతున్నట్టుంది. ఏదేమైనా మున్సిపల్ కమిషన్ గారికి అప్పుడు చెప్పాను, ఈ పండుగని ఘనంగా చేయండి, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శానిటేషన్ కానీ, ఎక్కడైతే పార్కింగ్ పెట్టుకుంటారో అక్కడ డ్రింకింగ్ వాటర్. కమిటీ ఫామ్ చేస్తున్నాం, మీరు తప్పకుండా రావాలంట. నాకు అజీజ్ గారు కూడా ముందే చెప్పుంటాడు, కానీ 4 గంటలు అని చెప్పిన తర్వాత మేము ఈరోజు చాలా మంచి కార్యక్రమం, అనుభవం ఉన్న రామనారాయణ అన్న, మనకి నారాయణ సారు ఇరిగేషన్ మంత్రిని తీసుకురావడం, అక్కడ ఈరోజు జరిగింది మీ అందరికీ తెలపాల. సోమశిల డ్యామ్ ముఖ్యమైనది. 2 కళ్ళు మనకి, సోమశిల డ్యాము, కండేరు రిజర్వాయర్. అక్కడ పరిస్థితులు బాగలేక మంత్రిని తీసుకురావడం నారాయణ గారు, అనుభవం ఉన్న రామనారాయణ అది ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన కాన్స్టిట్యుయెన్సీ చెప్పి ఈరోజు చాలా మంచి కార్యక్రమం. చాలా లేట్ అయింది కూడా. ఈరోజు 4 గంటల టైంకి మేము కండక్ట్ చేరాం సోమశిల నుంచి. అంటే ఆ ఇన్స్పెక్షన్ అంత డెప్త్గా పోయారు, ఎందుకంటే అంత సీరియస్ సమస్య కూడా ఉంది అక్కడ డ్యామ్ లో. సో అది మన జిల్లాకు కూడా ముప్పు. సో అందుకనే ముందు క్షమాపణ చెప్తున్నా, కానీ మంచి కార్యక్రమం మేము చేసింది, చాలా మంచి పని చేసి వచ్చాం. ఈ దర్గా బాలాసాహెబ్ దర్గా రొట్టెల పంటకి నేను చెప్పేది ఒకటే, ఈ కమిటీకి ప్రతి ఒక్కరు కూడా సేవకులుగా పనిచేయండి. మేము కూడా తిరుమలలో సేవకులను అప్పుడప్పుడు తీసుకుంటుంటాం, సేవకులుగా పనిచేయిస్తాం. అట్లే ఇక్కడ కూడా మీ కమిటీ మెంబర్స్ అందరినీ కోరుకునేది, ఈ దర్గాలో ప్రతి ఒక్కరు కూడా సేవకులుగా చేయండి. ఎందుకంటే భక్తితో మనం చేస్తే ఆ అల్లాహే మనకి, అల్లా ఆశీస్సులు మన అందరికీ ఉంటాయి. మీ అందరికీ కూడా చెప్పేది ఇది రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, దేశాల్లో పేరుగల్ల ఈ రొట్టెల పండగ. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పండగకి మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం. మా వంతు మేము సేవ చేస్తాము. ఈరోజు చాలా సంతోషం, ఒక కమిటీ ఫామ్ చేసి ఈ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషం. మీ అందరికీ కూడా చెప్పేది, ప్రతి ఒక్కరు కూడా కష్టపడి వచ్చే వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా మనం మర్యాదగా ఇబ్బంది పడకుండా చూసుకోండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అదేవిధంగా ఈ బాలాషాహి దర్గా రొట్టెల పండుగ ఫెస్టివల్ కమిటీ ప్రమాణ స్వీకారాన్ని విచ్చేసిన గౌరవ మంత్రి వర్యులు పొంగూరు నారాయణ గారికి, పెద్దలు మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి, అదేవిధంగా అనురాధ మేడం గారికి, మా ఆప్తులు హాజీ అబ్దుల్ అజీజ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకందరికీ కూడా నా హృదయపూర్వక సలాం తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, ఈరోజు భారతదేశంలో మనం ఎక్కడికి పోయినా కానీ
ప్రాంతాల వారిగా, కులాల వారిగా, మతాల వారిగా విచ్ఛిన్నమైపోయే పరిస్థితి మనకు కనబడుతుంది. కానీ మా అందరి అదృష్టం ఏంటంటే నెల్లూరు జిల్లాకు ఒక మంచి పేరు ఉంది. దానికి అనుగుణంగా బారా షహీద్ దర్గాలో జరిగే ఏదైతే మొహరం జియారత్ రొట్టెల పండుగ ఉందో, ఈ రొట్టెల పండుగకు ఇక్కడ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా అన్నతమ్ముల్లాగా కలిసి జీవించే పరిస్థితి ఇక్కడ మనం చూస్తుంటాం. కలిసి అందరూ కూడా ఎవరు ఏ ప్రాంతం నుంచి వచ్చినా కానీ సింహపురి గడ్డ మీద ఉన్న మనం అందరం కూడా వాళ్ళకి ఆతిథ్యం ఇస్తాం. మనకు చాలా సంతోషం ఏంటంటే గతంలో మన నారాయణ సార్ మంత్రి లాగా ఉన్నప్పుడు ఆ ఘాట్ పనులు కానివ్వండి, అదేవిధంగా అప్పుడు హాజీ అబ్దుల్ అజీజ్ గారు మేయర్ లాగా ఉండారు. వాళ్ళందరూ కూడా ఈ పనులన్నీ చేయించినారు. అదేవిధంగా మన సెక్యులర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి రాష్ట్ర పండుగ లాగా డిక్లేర్ చేసినారు. దానికి సంబంధించిన ఇంకా గెజెట్ కూడా రాలేదు. ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మా నారాయణ సార్ గారు, అదేవిధంగా ఆనం రామారెడ్డి గారు, మన శాసనసభ్యులు మన శ్రీధర్ గారు, అదేవిధంగా ఎంపీ గారు కూడా దీన్ని గెజిట్ కూడా చేయిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. నేను ఒకటే కోరుకుంటున్నాను, నెల్లూరుకు ఒక మంచి పేరు, ప్రశాంతతకు నిలయమని ఉంది. మన శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన మంత్రుల నాయకత్వంలో, అందరి సూచనలతో గిరిధర్ రెడ్డి గారు దాదాపు 45 రోజుల నుంచి ఇక్కడ పడుతున్న కష్టాన్ని మనం అందరం కూడా చూస్తున్నాం. మనమందరం కూడా కలిసి నెల్లూరు జిల్లాకు ఒక మంచి పేరు, అదేవిధంగా రాష్ట్రానికి మంచి పేరు, దేశంలో ఒక మంచి గుర్తింపు తీసుకొని రావడానికి ప్రతి ఒక్కరు కూడా వేరే విధంగా మనం ఇగోకు ఫీల్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన భక్తులకు అందరూ కూడా సహకరించి ఏదైతే మన బారా షహీద్ దర్గాలో సాంప్రదాయబద్ధంగా జరిగే గంధ మహోత్సవాలు ఉన్నాయో దాంట్లో ఎవరి ప్రమేయం ఎటువంటి ఇది లేకుండా చాలా జాగ్రత్తగా పవిత్రంగా చేసుకుందామని చెప్పి కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి మీద ఆ సర్వేశ్వరుడు అల్లా యొక్క చల్లని ఆశీస్సులు దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.